an unbiased die having faces numbered is thrown is thrown 6 times. Is thrown 6 times. And the list of 6 numbers is noted. Find the probability that among the numbers only 3 appear on the list. So, first question. Only 3 appear on the list. So, unbiased die అంటే చూడండి, అన్బయాస్డ్ డై అంటే అర్థం ఏంటంటే మనకి 2 రకాలు ఉంటాయి. అన్బయాస్డ్ డై ఆర్ ఫెయిర్ డై. అన్బయాస్డ్ డై ఆర్ ఫెయిర్ డై అంటే అర్థం ఏంటంటే మనకి 1 2 3 4 5 6 ఉంటాయి కదా, ఈక్వల్ ప్రాబబిలిటీస్ ఉంటాయి అవి రావటానికి. బయాస్డ్ డై అంటే అర్థం ఏంటంటే డూప్ డై అనమాట. అంటే మన గ్యాంబ్లింగ్ వాడతారు అట్లాంటి డైస్. అంటే 1 రావటానికి గల ప్రాబబిలిటీ, 2 రావటానికి గల ప్రాబబిలిటీ అవి ఈక్వల్ గా ఉండవు. అన్బయాస్డ్ అంటే ఫెయిర్ డై. ఫెయిర్ డై అంటే 1 రావటానికి ప్రాబబిలిటీ ఎంత, యాక్చువల్ గా ఒక డై త్రో చేసాం, 1 రావటానికి 1/6 ప్రాబబిలిటీ, 2 రావటానికి 1/6, 3 రావటానికి 1/6. అట్లా అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ కూడా ఈక్వల్ ప్రాబబిలిటీస్ ఉంటాయి. అలా లేకపోతే కనుక దాన్ని బయాస్డ్ డై అంటాం. సో అన్బయాస్డ్ అంటే ఫెయిర్ డై. సో ఓకే, సో ఒక డై 6 టైమ్స్ త్రో చేశారు అంటే ఇక్కడ చూడండి నేను రాస్తున్నాను. 6 టైమ్స్ త్రో చేసినప్పుడు టాసెస్ ఉంటాయి, సేమ్ డై. టాస్ 1, టాస్ 3, టాస్ 4, టాస్ 5, టాస్ 6. టాస్ 6. సో n of s. n of s is nothing but 6 power 6. This is obvious. Here number can be in 6 ways, 6 ways and so on. 6 times 6 power 6. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఇట్లా ఈ టాసెస్ మొత్తం 6 టాసెస్ చేసిన తర్వాత ఈ నెంబర్స్ నోట్ చేశారు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నోట్ చేయడం ఇది ఒకటి. అంటే ఈ నెంబర్స్ నోట్ చేశారు అంటే ఈ 6 power 6 లో ఒక్కొక్క అవుట్కమ్ ఇలా ఉంటుంది. ఇందులో శాంపుల్ స్పేస్ లో ఇలాంటిది ఉంటుంది. 1 4 5 6
2 1. ఒక అవుట్కమ్ అంటే అర్థం ఏంటంటే ఒక అవుట్కమ్ అంటే ఇందులో 6 నెంబర్స్ ఉంటాయి. ఒక అవుట్కమ్ అంటే అందులో 6 నెంబర్స్ ఉంటాయి. శాంపుల్ స్పేస్ ఇది. అట్లాంటి 6 పవర్ 6 ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నారు, ఓన్లీ 3 అపియర్ ఆన్ ద లిస్ట్. దీన్ని లెట్ ఈవెంట్ ఏ అనుకుందాం. ఈవెంట్ అనుకోవాలి. ఓన్లీ 3 నెంబర్స్. లెట్ ఏ బి ద ఈవెంట్. దానికి సంబంధించిన ఈవెంట్ తీసుకుందాం. అంటే ఈ లిస్ట్ లో ఓన్లీ 3 నెంబర్స్ అపీర్ అవుతాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఎలాంటి అంటే సపోజ్ చూడండి 1 2 1 2 2 3 చూడండి ఒకసారి. ఈ 6 పవర్ 6 లో ఇది కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ లిస్ట్ లో మనకి ఈ నెంబర్స్ లో 3 నెంబర్సే ఉన్నాయి. ఏ నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 నెంబర్సే ఉన్నాయి. అట్లా మనకి ఇలా ఒక 6 సీక్వెన్స్ ఉంటుంది కదా, 6 లిస్ట్. అందులో ఓన్లీ 3 నెంబర్స్ కనపడాలి. ఓన్లీ 3 నెంబర్స్ కనపడాలి. ఇక్కడ కనపడుతుంది ఏంటి? 1 2 3. అలా ఏ నెంబర్స్ అయినా కనపడొచ్చుగా. అంటే మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇక్కడ కనపడాల్సిన 3 నెంబర్స్ ఉంటాయి కదా, అవి ఏంటనేది ముందు డిసైడ్ చేసుకుందాం. చూడండి, ఎన్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. ఎన్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. సో 3 నెంబర్స్ అవి ఏవైతే కనపడాలో వాటిని సెలెక్ట్ చేసుకుందాం. కెన్ బి సెలెక్టెడ్ ఇన్ హౌ మెనీ వేస్? 6 నెంబర్స్ ఉన్నాయి. 63 వేస్. 63 వేస్ లో 3 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 63 లో 1 2 3 ఒకటి, 1 2 3 ఒకటి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి టాస్ 1 టు టాస్ 6 ఉన్నాయి కదా, 6 ప్లేసెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ అనుకోండి. 2 3 4 5 6 1 2 3 4 ప్లేసెస్ ఇవి. టాస్ 1 టాస్ 2 టాస్ 3 టాస్ 4 టాస్ 5 టాస్ 6. ఈ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 3 నెంబర్స్ ఉండాలి ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన నెంబర్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే 3 నెంబర్స్ ఉన్నాయి కదా, 3 నెంబర్స్ టాస్ 1 లో ఈ ప్లేస్ ని ఈ 3 నెంబర్స్ తో ఫిల్ చేయటం. అంటే విత్ 3 నెంబర్స్ places can be filled in. అంటే ఇక్కడ 3 నెంబర్స్ లో ఏదో ఇలా రాస్తున్నాం చూడండి. ఇక్కడ 3 నెంబర్స్ లో ఏదో ఒకటి రావచ్చు, ఇక్కడ 3 నెంబర్స్ లో ఏదో ఒకటి రావచ్చు, ఇక్కడ 3 నెంబర్స్ లో ఏదో ఒకటి రావచ్చు. అంటే ఎన్ని వేస్? ఇలా రాద్దాం ముందు. అంటే ఈ 3 నెంబర్స్ తోటి ఆ టాసెస్ ఉన్నాయి కదా, ఆ ప్లేసెస్ ఫిల్ చేసి 3 పవర్ 6 వేస్ ఇలా రాస్తే మనకి ఇది 3 వేస్ లో రాశా. ఇది 3 వేస్ లో, ఇది 3 వేస్ లో, 3 వేస్ లో. కానీ ఇందులో మనకి మొత్తం 3 నెంబర్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే సపోజ్ ఇలా వచ్చింది అనుకో, చూడండి ఒకసారి. 1 1 2 2 1 1 1 1 2 2 1 1 ఇలా అయినా రావచ్చుగా. ఇక్కడ మనకి 1 2 3 సెలెక్ట్ అయింది. ఇందులో 1 2 3 ఒక సెలెక్షన్. ఈ మూడిటితోటి ఫిల్ చేస్తున్నాం అన్నమాట. మనం ఇలా 3 పవర్ 6 రాసినప్పుడు ఇక్కడ 1 1 2 2 1 1 వచ్చింది. ఇక్కడ ఓన్లీ 2 నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ లేవుగా. అంటే ఈ 3 పవర్ 6 రాసిన వాటిల్లో మనకు కావాల్సినవి ఉంటాయి. 3 నెంబర్స్ వచ్చే ఉంటే ఇంకొన్ని ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. ఏవి ఎక్స్ట్రా ఉంటాయి ఈ 3 పవర్ 6 వేస్ లో? మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ అంటే ఈ 3 నెంబర్స్ లో ఎగ్జాక్ట్లీ 2 నెంబర్సే కనపడుతున్నాయి ఇక్కడ. అట్లానే ఇలాంటివి కూడా వస్తాయి చూడండి. 1 1 1 1 1 1 ఇలాంటివి కూడా వస్తాయి. అంటే ఇందులో నుంచి ఎగ్జాక్ట్లీ 2 నెంబర్స్ ఉంటాయి కదా, అవి వచ్చే లిస్ట్ తీసేస్తే, అలానే ఎగ్జాక్ట్లీ 1 నెంబర్ వచ్చే లిస్ట్ తీసేస్తే
అన్ని 3 నెంబర్స్ ఉంటాయి. దేర్ఫోర్ ఇందులో నుంచి ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు సో n of a at రాస్తున్నా. n of a number of elements in a equals to number of elements in a అంటే ఏంటి 6c3 చూడండి 6c3 into 3 power 6 ప్రతి సెలక్షన్ కి 3 power 6 మైనస్ ఇందులోంచి కొన్ని తీసేస్తున్నా ఎలాంటి అంటే exactly two numbers appears on list. ఇక్కడ 3 నెంబర్స్ ఆల్ పాసిబిలిటీస్ రాసాం. ఇందులో నుంచి ఎగ్జాక్ట్లీ 2 నెంబర్స్ ఓన్లీ అపియర్ ఆన్ లిస్ట్ అంటే ఇలాంటివి మైనస్ ఓన్లీ వన్ నెంబర్ appear on list. అంటే ఈ 6c3 అంటే 3 సెలెక్ట్ చేసాం. ఈ 3 సెలెక్ట్ చేసి వాటిని ఒక్కొక్క ప్లేస్ లో ఫిల్ చేసాం. ఇందులో నుంచి ఏ తీసేయాలి ఎగ్జాక్ట్లీ 2 నెంబర్స్ అపియరింగ్ ఆన్ లిస్ట్ ఇలాంటివి, అలానే ఓన్లీ 1 నెంబర్ అపియర్ ఆన్ లిస్ట్ అలాంటివి తీసేయాలి. అలాంటివి చూడండి 6c3 into 3 power 6 మైనస్ ఇక్కడ సెలెక్ట్ చేసిన 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సెలెక్ట్ చేసిన 3 ఎలిమెంట్స్ ఉన్నాయిగా 1 2 3 చూడండి 1 2 3 ఇది ఒక సెలక్షన్ కదా. ఈ సెలక్షన్ లో ఈ 3 నెంబర్స్ లో ఓన్లీ 2 నెంబర్స్ అపీర్ అయ్యే ఉంటాయి కదా, అవి తీసేస్తున్నా. అంటే ఓన్లీ 2 నెంబర్స్ అంటే ఇక్కడ ఇది రాసేటప్పుడు ఈ 3 నెంబర్స్ లో నుంచి మళ్ళా 2 నెంబర్స్ సెలెక్ట్ చేయండి. మళ్ళా 2 నెంబర్స్ సెలెక్ట్ చేశా. ఈ 3 నెంబర్స్ లో 2 నెంబర్స్ మాత్రమే అపీర్ కావాలంటే ఇట్లా ఉండాలి. అట్లా ఉండాలి. అదొకటి ఓన్లీ 2 నెంబర్స్. అలాంటిది ఏం చేశానంటే ఇందులో ఇలాంటివి కూడా ఉంటాయిగా, ఇందులో 2 నెంబర్స్ సెలెక్ట్ చేశా. ఈ 2 నెంబర్స్ సెలెక్ట్ చేసి దిస్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ దీస్ 2 నెంబర్స్ ఇన్ 2 ways అంటే 2 power 6 ఇట్లా రాశా. ఇట్లా రాస్తే నేను తీసేయాల్సింది ఏంటి ఎగ్జాక్ట్లీ 2 నెంబర్స్ అపియర్ ఆన్ ద లిస్ట్. అంటే సపోజ్ ఇక్కడ 2 3 సెలెక్ట్ అయింది, 1 2 సెలెక్ట్ అయింది, 3c2 అంటే ఈ మూడిట్లోంచి 2 సెలెక్ట్ చేసుకున్నా, 1 2 వాటితోటి 2 ways అని రాశా. అందులో నాకు 1 1 1 1 1 1 ఇది ఒకటి రావచ్చు, ఇది కూడా వస్తుంది. అట్లానే 2 2 2 2 2 2 ఇలా కూడా రావచ్చు. కానీ ఎగ్జాక్ట్లీ 2 నెంబర్సేగా, అంటే ఈ 2 power 6 లో నుంచి ఒక 2 తీసేయాలి. అప్పుడు ఎగ్జాక్ట్లీ 2 అపియర్ ఆన్ ద లిస్ట్. 2 power 6 రాసాం, ఎగ్జాక్ట్లీ 2 అని చెప్పే కదా, కానీ ఈ 2 కూడా వస్తాయి. ఇందులో 2 తీసేసా అంటే ఇదేంటిది ఎగ్జాక్ట్లీ 2 నెంబర్స్ అపియర్ ఆన్ ద లిస్ట్ మైనస్ ఎగ్జాక్ట్లీ 1 నెంబర్ అపియర్ ఆన్ ద లిస్ట్. ఎగ్జాక్ట్లీ 1 నెంబర్ అపియర్ ఆన్ ద లిస్ట్ అంటే ఇక్కడ 3 నెంబర్స్ సెలెక్ట్ చేశాం కదా, ఎగ్జాక్ట్లీ 1 నెంబర్ అపియర్ ఆన్ ద లిస్ట్ అంటే ఇది ఒకటి 1 1 ఆల్ 2s ఆల్ 3s. ఇది తీసేయడం అంటే ఎన్ని ఉంటాయి 3 ఉంటాయి. సో therefore your n of a is nothing but 6c3 into 3 power 6 minus 3c2 అంటే 3 into 2 power 6 3c2 అంటే 3 into 2 power 6 plus 6 minus 3 plus 3. This is the answer n of a. Right, n of a అంటే ఇది. So therefore what is the required probability equals to n of a
divided by n of s equals to n of a means 6c3 into 3 power 6 minus 3 into 2 power 6 plus 3 divided by 6 power 6. This is the answer. This is the answer. చూడండి, ఈ మెథడ్ లో చేసాం కదా మనం, ఈ మెథడ్ లో చేసాం. ఇంకొక మెథడ్ లో ఇది ఈజీగా వచ్చే విధంగా ఉంటుంది చూడండి, ఇంకొక మెథడ్ లో. సో ఇది ఒక మెథడ్. ఎన్ ఆఫ్ ఏ ఏంటంటే మనం ఫస్ట్ 3 నెంబర్స్ సెలెక్ట్ చేసాము, ఆ 3 నెంబర్స్ ఫిల్ చేసాము 3 పవర్ 6 మైనస్ ఇలా ఫిల్ చేసినప్పుడు ఓన్లీ 2 నెంబర్స్ అపీర్ అయ్యే ఉంటాయి, అవి తీసేసాము. ఓన్లీ 1 నెంబర్ అపీర్ అయ్యే, అవి తీసేసాం. అలా కాకుండా ఇదే ప్రాబ్లమ్ ని ఇంకొక రకంగా ఆలోచిద్దాం. ఇంకొక రకంగా ఆలోచిస్తే మనకి ఈజీగా వస్తుంది. చూడండి, ఇది డైరెక్ట్ మెథడ్. ఇది చూడండి, ఇంకొక మెథడ్ లో ఆలోచిద్దాం. ఎన్ ఆఫ్ ఏ కనుక్కోవడానికి ఇంకొక రకంగా చెప్తాను. చూడండి, ఎన్ ఆఫ్ ఏ కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ వెల్ నోన్ ఫార్ములా. చూడండి, ఇప్పుడు టాస్ 1, టాస్ 2, టాస్ 3, టాస్ 4, టాస్ 5, టాస్ 6 ఇలా ఉంది. ఓకేనా? సో వీటిల్లో 3 నెంబర్స్ మాత్రమే రావాలి. 3 నెంబర్స్ ని సెలెక్ట్ చేసాం. 3 నెంబర్స్ ని నేను సెలెక్ట్ చేశాను. 6c3 సెలెక్ట్ చేసి ఇక్కడ దాకా సేమే. 6c3 సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే ఏమొచ్చింది? 1 2 3 వచ్చింది అనుకున్నాం. ఒక సెలెక్షన్ 1 2 3 వచ్చింది అనుకున్నాం. చూడండి, 1 2 3 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఈ 1 2 3 నెంబర్స్ మాత్రమే ఉండాలి ఇందులో, అంతే కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇప్పుడు 6 టాసెస్ ఉన్నాయి కదా, ఈ టాసెస్ ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టాయ్ అనుకోండి. ఒక్కొక్క దాన్ని టాస్ 1 ఒక టాయ్ అనుకోండి. జస్ట్ మనం టాస్ T1 ని టాయ్ 1 అనుకోండి. టాయ్ 1 టు టాయ్ 6 ఉన్నాయి అనుకోండి. ఇక్కడ అర్థమైంది కదా. అంటే ఇక్కడ ఎన్ని టాయ్స్ ఉన్నాయి మనకి? నెంబర్ ఆఫ్ టాయ్స్ n = 6. నెంబర్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టాయ్స్ అంటే టాస్ 1 ని ఒక టాయ్ అనుకోండి, టాస్ 6 వరకు ఒక్కొక్క టాయ్ అనుకోండి. ఓకే, అట్లా అనుకోండి. ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 ని 3 చిల్డ్రన్ అనుకోండి. C1 C2 C3. ఇప్పుడు 6 డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయి. 6 డిఫరెంట్ టాయ్స్ ని 3 చిల్డ్రన్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 3 చిల్డ్రన్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. 3 చిల్డ్రన్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి such that each will get at least one thing. అంటే అర్థం ఏంటంటే, ఇది r = 3. అంటే n డిఫరెంట్ థింగ్స్ ఉన్నప్పుడు 6 చిల్డ్రన్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా? r పవర్ n మైనస్ ఇలా రాస్తాం కదా మనం, rc1 into r minus 1 whole power n. ఇట్లా ఫార్ములా చెప్పాను. ఆన్ టు ఫంక్షన్స్ కూడా చేసాం దీనిపైన. ఈ ఫార్ములా రాస్తే మనకి ఈజీగా వస్తుంది. ఇదే కదా. అంటే అర్థం ఏంటంటే, ఈ థింగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయటువంటి అర్థం ఏంటంటే, చూడండి ఇక్కడ మార్క్ చేస్తున్నాను. T1 T2 T3 T4 T5 T6 చిల్డ్రన్ ఉన్నారు. ఈ థింగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయటువంటి అర్థం ఏంటి? ఇప్పుడు సపోజ్ టాయ్ 1 ఉంది. టాయ్ 1 ని ఇలా డిస్ట్రిబ్యూట్ చేసాం. టాయ్ 1 ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసాం. ఒక డిస్ట్రిబ్యూషన్ నేను రాస్తున్నా. చూడండి, ఇలా ఉంది. డిస్ట్రిబ్యూట్ చేశాను. such that each will get at least one thing అంటే అర్థం ఏంటి? టాయ్ 1 చిల్డ్రన్ 2 కి ఇచ్చినట్టు. అంటే అర్థం ఏంటి? టాస్ 1 లో 2 వచ్చినట్టు. టాయ్ 2 టాయ్ 4 C1 కి ఇచ్చినట్టు. అంటే అర్థం ఏంటి? దీనిపైన 1 వచ్చినట్టు. టాయ్ 3 C2 కి ఇచ్చినట్టు. అంటే అర్థం ఏంటి? మనకి టాస్ 3 లో 2 వచ్చినట్టు. టాస్ 5 లో ఏమొచ్చింది? 3 వచ్చింది. టాస్ 6 లో ఏమొచ్చింది? 3. అంటే టాస్ 1 లో 2 వచ్చింది, టాస్ 2 1, టాస్ 3 2, టాస్ 4 1, టాస్ 5 3, టాస్ 6 3. అదేగా వచ్చేది ఇంకా. అంటే ఇది రాస్తే మనకు చూడండి ఈజీగా వచ్చేస్తుంది. 6c3 into r to the power n అంటే 3 to the power n. r ఎప్పుడు చిన్న r అంటే అర్థం ఏంటి?
ఆర్ అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ అపియర్ కావాలి ఆ నెంబర్. సో ఎన్ అంటే ఏంటి? ఎన్ అంటే ఎన్ని టాస్లు ఉన్నాయి అది. ఆర్ పవర్ ఎన్ అంటే 3/6 మైనస్ 3c1 ఇంటూ ఆర్ మైనస్ 1 అంటే అర్థం ఏంటి? 3 - 1 to the power 6 plus rc2 ఇంటూ r minus 2 ఇంక 1 వస్తే ఇంక అయిపోయింది to the power 6. So therefore ఏమో 6c3 into 3/6 minus 3c1 into 2/6 plus 3c2. ఇదే వచ్చింది ఇక్కడ, ఇదే కదా, ఇదే ఆన్సర్. ఇది సో ఇలాగైనా ఆలోచించవచ్చు. ఏంటమ్మా చూడండి ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ టాస్ 1, టాస్ 2, టాస్ 3, టాస్ 4, టాస్ 5, టాస్ 6 ఉన్నాయి కదా. వాటిని జస్ట్ టాయిస్ అనుకోండి, అంటే మన ఇంటర్ప్రిటేషన్ అది. వీటిని ఈ T1, T2 అని వాటిని టాయిస్ అనుకోండి. ఇక్కడ 1, 2, 3 నెంబర్లు ఉన్నాయి కదా, చిల్డ్రన్ 1, చిల్డ్రన్ 2, చిల్డ్రన్ 3 అనుకోండి. ఈ టాయిస్ ని 3 చిల్డ్రన్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిఫరెంట్ టాయిస్ ఇవి, అంటే n6 r3. So the number of ways you can distribute and different toys among our children such that each will get at least one toy. Formula చెప్పా, r to the power n minus rc1 ఇది ఫార్ములా. ఇది రాయండి. ఈ వేస్ వస్తాయి. ఈ వే అంటే అర్థం ఏంటంటే నేను ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాను చూడండి, ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేశాను చూడండి. టాయ్ 1 ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేశా? టాయ్ 1 C2 కి డిస్ట్రిబ్యూట్ చేశా. అంటే అర్థం ఏంటంటే టాస్ 1 లో 2 వస్తుందని అర్థం. టాయ్ 1 C2 కాంబినేషన్ అంటే అర్థం ఏంటి? టాస్ 1 లో 2 వస్తుందని. టాయ్ 2 అను C1 కాంబినేషన్ అంటే అర్థం ఏంటి? టాస్ 2 లో 1 వస్తుందని అర్థం. టాయ్ 3 C2 అంటే అర్థం ఏంటి? టాస్ 3 లో 2 వస్తుంది. అంటే అక్కడ వచ్చింది నేను రాస్తున్నాను చూడండి. టాస్ 1, టాస్ 2, టాస్ 3, టాస్ 4, టాస్ 5. ఇదిగో ఇది టాస్ 1 లో 2 వచ్చిందని అర్థం. టాస్ 2 లో 1 వచ్చిందని అర్థం. టాస్ 3 లో 2 వచ్చిందని అర్థం. టాస్ 4 లో 2 వచ్చిందని అర్థం. టాస్ 5 లో 3 వచ్చిందని అర్థం. టాస్ 6 లో 3 వచ్చిందని అర్థం. ఇది అంటే ఏంది? ఇక్కడ టాస్ 1 టు టాస్ 6 ఇవి వచ్చినాయి అని అర్థం. అంటే అర్థం ఏంటి? ఓన్లీ 3 నెంబర్స్ ఆర్ అపియరింగ్ ఆన్ ద లిస్ట్ కదా, అది అర్థం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడు. సెకండ్ క్వశ్చన్ ఇందులోనే సెకండ్ క్వశ్చన్. only 4 numbers appear on list. ఇంకా 4 నుంచి ఇలా చేయడం కష్టం, ఈ మెథడ్ ఫాలో కావాల్సింది. ఓన్లీ 4 నెంబర్స్ అపియర్ ఆన్ లిస్ట్. అపియర్ ఆన్ లిస్ట్ అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ టాసెస్ ఎన్ని? 6. r equal 4. So therefore probability is nothing but కింద 6/6 4 నెంబర్స్ అపియర్ ఆన్ ద లిస్ట్ కాబట్టి 1 to 6 లో 4 నెంబర్స్ సెలెక్ట్ చేయండి. ముందు 4 నెంబర్స్ సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఫార్ములా రాయండి. r to the power n అంటే 4 to the power 6 మైనస్ rc1 into r minus 1 whole to the power n plus 4c2 into 4 minus 2 whole power 6. అది 1 అయ్యే వరకు రాయండి. minus 4c3 into 4 minus 3 whole power 6. This is the answer. ఈ వరకు అంటే జనరల్ గా చేయొచ్చులా, కానీ 4 నుంచి కష్టం. అవన్నీ తీసేయండి. ఎలా చేయండి మనం?
సో దిస్ ఈస్ ద ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం. 15 coupons are numbered. Are numbered like this. Seven coupons are selected one at a time with replacement. One at a time with replacement. The probability that the largest number appearing on selected coupon is 9. చూడండి ఈజ్ డాష్ చూడండి ఒకసారి. సో చూడండి ఇక్కడ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే 15 కూపన్స్ ఉన్నాయి. 15 కూపన్స్ లో 7 కూపన్స్ సెలెక్టెడ్ వన్ ఎట్ ఏ టైం. అంటే ఒక్కొక్కటి సెలెక్ట్ చేయటం, అట్లా 7 సెలెక్ట్ చేయటం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. అంటే 7 కూపన్స్ సెలెక్ట్ చేయటం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. చూడండి 180 టైం అంటే అర్థం ఏంటంటే ఒక కూపన్ సెలెక్ట్ చేస్తాం, ఒక కూపన్ సెలెక్ట్ చేసి నోట్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ కూపన్ సెలెక్ట్ చేస్తాం. సో 15 లో నుంచి ఏ కూపన్ అయినా సెలెక్ట్ చేయొచ్చు, నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకొని మళ్ళీ ఒక బాక్స్ లో ఉన్నాయి అనుకుందాం 15 కూపన్స్. ఒక కూపన్ సెలెక్ట్ చేస్తాం కళ్ళు మూసుకొని ర్యాండమ్, అది నోట్ చేసుకుంటాం. అంటే డ్రా 1 లో కూపన్ 1 వచ్చిందని. అట్లా మనకి అది మనం మళ్ళా లోపల వేసేస్తాం అనమాట. మళ్ళా కూపన్ 2 డ్రా చేస్తాం. అంటే మళ్ళా మనకు కూపన్ 2 అంటే 15 లో ఏదైనా రావచ్చు. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ అంటే ఫస్ట్ కూపన్ కెన్ బి సెలెక్టెడ్ ఇన్ 15 వేస్. అన్ని ఉంటాయి కాబట్టి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మళ్ళా రీప్లేస్మెంట్, విత్ రీప్లేస్మెంట్ అంటే తీసి మళ్ళా చూసి వేయటం మళ్ళా బాక్స్ లో నుంచి ఇంకొకటి సెలెక్ట్ చేశారు 15. మళ్ళా ఇంకొకటి వన్ ఎట్ ఏ టైం అంటే ఇది అర్థం. అంటే అండ్ సో ఆన్ మొత్తం ఎన్ని 7 టైమ్స్ ఈక్వల్ టు ఎంత 5 పవర్ 7 అన్నమాట. అంటే మనకి ఇక్కడ నోట్ చేసిన ఎలా ఉంటాయంటే డ్రా 1, డ్రా 2 డ్రాస్ ఉంటాయి. డ్రా 3, డ్రా 4, డ్రా 5, డ్రా 6, డ్రా 7.
ఇది మొత్తం ఫస్ట్ డ్రాలో డ్రా చేసాం. ఇది ఇలా ఉంది. ఇది మొత్తం 7 నెంబర్స్ ఉంది కదా. ఈ 15 పవర్ 7 లో ఈ 15 పవర్ 7 వేస్ ఉంది కదా, అందులో 1 వే నేను ఇక్కడ రాసాను చూడండి. అంటే ఫస్ట్ డ్రా లో ఫస్ట్ కూపన్, సెకండ్ కూపన్ అట్లా. ఇది 1 వే ఇక్కడ. ఇప్పుడు ఏమంటున్నారు, సో ఇవి టోటల్ అవుట్కమ్స్. ఇది అంటే ఇలా మనకి 7 స్ట్రింగ్ నెంబర్స్ 15 పవర్ 7 ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నారు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ the largest number appearing on the selected coupon is 9. అది ఈవెంట్ ఏ అనుకుందాం. వాడు ఏదైతే కనుక్కోమన్నాడో అది ఈవెంట్ ఏ అనుకుందాం. అలాంటివి కూడా ఇందులో ఉంటాయిగా 15 పవర్ 7 అంటే ఎన్ ఆఫ్ ఏ అంటే మాక్సిమం లార్జెస్ట్ నెంబర్ అపీరింగ్ ఆన్ ద సెలెక్టెడ్ కూపన్ ఈజ్ 9. సెలెక్టెడ్ కూపన్ ఈజ్ 9 అంటే ఈ మొత్తం 7 నెంబర్స్ లో 9 మాక్సిమం అన్నమాట. అంటే ఎలా ఉండాలి, మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ 9 తర్వాత రావు. 9 తర్వాత రావు కూపన్స్. ఏవి తీసుకోవాలి ఇక్కడ, కూపన్స్ ఏవేవి రావచ్చు మనకి 1 to 9 అంతే. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈ మొత్తం 7 కూపన్స్ చూస్తే మాక్సిమం నెంబర్ అపీరింగ్ ఆన్ దట్ ఈస్ 9. అంటే 1 to 9 లోనే రావాలి. ఏం చేద్దామంటే నేనేం చేస్తున్నా అంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు నేనేం రాస్తున్నా అంటే 1 to 9 నెంబర్సే రావాలి కదా. ఇప్పుడు డ్రా 1 లో 1 to 9 నెంబర్స్ ఏదైనా రావచ్చు. డ్రా 2 ఇలా రాస్తున్నాను చూడండి, and so on 7 times ఇలా రాస్తే 9 పవర్ 7 ఇలా రాస్తే 9 కంపల్సరీగా రావాలిగా. సెలెక్టెడ్ కూపన్ ఈజ్ 9 అంటే ఈ మొత్తం చూస్తే మాక్సిమం నెంబర్ 9 కనపడాలి కదా. కానీ ఇక్కడ 9 పవర్ 7 లో ఈ మొత్తం కూడా 9 రాని కూడా ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఏదో 3 వచ్చింది అనుకో, 9 లేదుగా ఇక్కడ, 9 లేదుగా. 9 పవర్ 7 లో ఇది ఒకటి. అంటే ఈ 9 పవర్ 7 లో 9 లేని ఉంటాయి. 9 లేని అంటే 9 లేకుండా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, 8 ఉన్నాయి. అంటే ఎన్ని వేస్ ఉంటాయి 9 లేకుండా, ఇవి 1 to 8 నెంబర్స్ తీసుకోండి. ఈ 9 పవర్ 7 లో 9 లేకుండా ఎన్ని ఉంటాయి, 8 into 8 into 8 into and so on 7 times అంటే 8 పవర్ 7. ఇవి తీసేసామనుకో, అంటే ఇందులో నుంచి ఇవి తీసేస్తే కంపల్సరీగా ఈ నెంబర్స్ ఎలా ఉంటాయి, నెంబర్స్ 1 to 9 ఉంటాయి. 9 మాత్రం ఉంటుంది కంపల్సరీగా ఇందులో. ఇక మిగతా లేకపోయినా పర్లా, 9 మాత్రం ఉంటది. అంటే ఈ నెంబర్స్ చూస్తే మాక్సిమం నెంబర్ 9 ఉంటుంది. ఇందాక 9 పవర్ 7 రాసినా అందులో ఉంటాయి, కానీ 9 లేని కూడా ఉంటాయి. బట్ మాక్సిమం నెంబర్ అన్న సెలెక్టెడ్ కూపన్ ఈజ్ 9 అంటే 9 కంపల్సరీగా ఉండాలి కదా. అంటే P of A ఈక్వల్స్ టు N of A డివైడెడ్ బై N of S. అంటే 9 పవర్ 7 minus 8 పవర్ 7 divided by 15 to the power 7. That is the answer, probability. Emma, చెప్పమ్మా. Emma. వీడియో ఆగింది. వీడియో వస్తుంది, నీకు ఆగిందేమో. అందరికి వస్తుందిగా, అందరికి వస్తుందిరా, వస్తుందా? అరే ఉమేష్, హ్యాండ్ రైజ్ వస్తుందా? అది హ్యాండ్ దించు. అరే వస్తుందా వీడియో? మరి ఏంది రావట్లేదని చెప్తున్నాడు వాడిదేమో నాగింది. అరే నీది నువ్వు సర్దుకో. ఆఫ్ చేసి ఆన్ చేయి, అంబానీకి చేయి ఫోన్. చూడండి ఒకసారి. చూడండి నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్. అరే వస్తుందా? అరే కౌశిక్ చౌదరి, అరే కౌశిక్ చౌదరి, అరే కౌశిక్ చౌదరి, వన్ అన్మ్యూట్ చేయరు ఏంట్రా హ్యాండ్ రైజ్ చేసావు? కౌశిక్, ఏంట్రా డౌట్ ఏమైనా ఉందా? చెప్పు. ఇప్పుడు ఇప్పుడు వాడేం చెప్పాడురా, 7 కూపన్ సెలెక్ట్ చేశాడు కదమ్మా. 7 కూపన్ సెలెక్ట్ చేశాడు, అందులో మాక్సిమం నెంబర్ 9 ఉండాలని చెప్పాడుగా. అంటే మాక్సిమం నెంబర్ 9 అంటే క్లియర్ గా 7 కూపన్స్ లో 1 to 9 నెంబర్స్ లోయే ఉండాలి, అంతే కదా. 1 to 9 నెంబర్స్ లో 1 to 9 నెంబర్స్ తీసుకొని వాటిని కూపన్ 1 9 వేస్ లో, కూపన్ 2 9 వేస్ లో అని రాశా. 9/7 రాశా. రాస్తే అందులో 9 రాని ఉంటాయిగా, కానీ 9 ఉండాలిగా. మాక్సిమం నెంబర్ ఇస్ 9 అన్నారుగా. 9 రాని తీసేసా. 9 రాకపోవడం అంటే ఏంటి, 1 to 8 నెంబర్స్ లో ఒక కూపన్ ఫిల్ చేసా 8/7. అర్థమైందా? ఓకే రైట్. అంతేగా మరి. 1 to 8 లో ఉండే తీసేసా, 9 రాదుగా అందులో. ఆ 9/7 లో అవి కూడా ఉంటాయి. రైట్. చూడండి నెక్స్ట్. 2 numbers are selected randomly from the set S equal to this without replacement. చూడండి without replacement. One by one. The probability that minimum of 2 numbers is less than 4. ఇది కావాలి. చూడండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే 2 numbers are selected. 2 numbers are selected ఎట్లా, వితౌట్ రీప్లేస్మెంట్, 1/1. అంటే ఒకదాని తర్వాత ఒకటి, రెండు ఒకేసారి తీయకూడదు, అది వేరు. మళ్ళా 1/1 అంటే అర్థం ఏంటంటే ఒకటి తీశారు, ఒకటి తీసి చూశారు, నోట్ చేశారు, ఓకేనా. సో అది రీప్లేస్ చేయలే, మళ్ళా తర్వాత ఇంకొకటి తీశారు అనమాట. అది 1/1 అంటే. అంటే 1/1 అంటే అది అర్థం. అంటే అర్థం ఏంటి ఇక్కడ చూడండి. డ్రా 1 రెండు డ్రాస్ ఉంటాయి. డ్రా 1 D1 అంటే డ్రా 1, డ్రా 2, ఫస్ట్ డ్రా సెకండ్ డ్రా అనే రెండు ఉంటాయి అన్నమాట. రెండు ఉంటాయి. ఫస్ట్ డ్రాలో సెలెక్ట్ చేసిన దాన్ని ఏ నెంబర్ అనుకుందాం, సెకండ్ డ్రాలో సెలెక్ట్ చేసిన దాన్ని బి. డ్రా 1 డ్రా 2 ఉంది ఇక్కడ. డ్రా 1 లో సెలెక్ట్ చేసిన నెంబర్ ఏ అనుకోండి, డ్రా 2 లో సెలెక్ట్ చేసిన నెంబర్ బి అనుకోండి. ఇప్పుడు n(s) ఈజీగా మనకి ప్లాన్ వేసుకున్న తర్వాత n(s). ఓకే, n(s) అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, 2 నెంబర్స్ ని సెలెక్ట్ చేయటం 1/1. అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ నెంబర్ కెన్ బి సెలెక్టెడ్ ఇన్ హౌ మెనీ వేస్. ఫస్ట్ డ్రాలో అన్ని ఉంటాయి 6 వేస్. ఫస్ట్ డ్రాలో అన్ని ఉంటాయి 6 వేస్. ఇప్పుడు ఇందులో నుంచి 4 బయటికి తీసే ఉంటుంది, అది మళ్ళీ రీప్లేస్ చేయం. సెకండ్ డ్రా చేసేటప్పుడు 4 ఉండదు, మొత్తం 5 ఉంటాయి. అంటే 6 into 5 హౌ మెనీ వేస్, 30 వేస్.
ఫస్ట్ డ్రాలో ఏ అనేది 6 వేస్ లో డ్రా చేయొచ్చు. తర్వాత ఏ అనేది 4 డ్రా చేసాం, అయిపోయింది. ఇంకా అది రీప్లేస్ చేయం, ఇందాక రీప్లేస్ చేసాం, ఇప్పుడు అలా కాదు, రీప్లేస్ చేయం. రీప్లేస్ చేయకపోతే ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. therefore in the second draw b can be drawn in 5 ways, that is 30 ways. with replacement, without replacement అంటే అర్థం ఏంటి? అది ఇక్కడ విత్ రీప్లేస్మెంట్ అనుకో 6 into 6 రాయాలి. చూడు ఇట్లా రీప్లేస్ చేసా. ఇట్లా మనకి ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ 30 అంటే అర్థం ఏంటంటే 30లో ఇలాంటివి ఉంటాయి. ఏబి, ఇది 2, ఇది 3 ఇలా వచ్చాయి. అంటే ఇక్కడ అవుట్పుట్ అంటే 2 3 ఏబి అన్నమాట. ఏబి అవుట్పుట్ అంటే ఇట్లా ఏ కామా బి ఈక్వల్ టు 2, 3. ఇది ఒక అవుట్పుట్. ఇంకొక అవుట్పుట్ 3, 2 ఇలా ఉంటుంది. ఈ రెండు డిఫరెంట్, ఎందుకంటే డ్రా 1 డ్రా 2 ఉన్నాయి కదా. ఈ 30 వేస్ తో ఇది ఒకటి, ఇది ఒకటి. సో ఇప్పుడు చూడండి ఏమంటున్నారంటే, ఇప్పుడు అలా డ్రా చేసినప్పుడు మినిమం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ లెస్ దాన్ 4. అంటే మినిమం ఆఫ్ ఏ కామా బి, ఈ రెండిట్లో మినిమం నెంబరు లెస్ దాన్ 4 ఉండాలంటారు. మినిమం నెంబరు లెస్ దాన్ 4 ఉండాలంటున్నారు. అంటే చూడండి ఇప్పుడు మినిమం ఆఫ్ ఏ కామా బి, మినిమం ఆఫ్ ఏ కామా బి లెస్ దాన్ 4 అంటే పాసిబిలిటీస్ ఏంది? లెస్ దాన్ 4 అంటే ఫస్ట్ కేస్ తీసుకుందాం. చూడండి ఫస్ట్ కేస్ తీసుకుందాం. మినిమం ఆఫ్ ఏ కామా బి ఈక్వల్ టు 3, ఏ కామా బి ఈక్వల్ టు 3. చూడండి ఏ కామా బి ఈక్వల్ టు 3 అంటే సపోజ్ లెట్ us సే మినిమం 3 అంటే ఒక నెంబర్ 3 అనేగా ఏ మినిమం అనుకుందాం. ఏదైనా మినిమం కావచ్చు. ఫస్ట్ ఏ మినిమం అనుకుందాం 3 అంటే బి కెన్ బి సెలెక్టెడ్ ఇన్ హౌ మెనీ వేస్? మినిమం ఇది 3 అయినప్పుడు, మినిమం ఇది 3 అయినప్పుడు, మినిమం ఇది 3 అయినప్పుడు బి కెన్ బి సెలెక్టెడ్ ఇన్ హౌ మెనీ వేస్? బి కెన్ బి సెలెక్టెడ్ ఇన్, ఇది మినిమం 3 అంటే ఏ మినిమం అనుకుందాం. ఏ మినిమం ఏదైనా అనుకోవచ్చు, ఏ అనుకుందాం ముందు. మినిమం 3 అంటే బి కెన్ బి సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ 4 5 6, అవుట్ ఆఫ్ 4 5 6. So number of a comma b equals to minimum 3 అయితే కనుక b can be selected in how many ways? 4 5 6 లో ఏదైనా కావచ్చు. అంటే ఏదైనా కావచ్చు అంటే ఏంటది? 3 4 కావచ్చు, 3 5 కావచ్చు, 3 6 కావచ్చు. అంటే ఇది మినిమం, ఇది a3. b can be selected in 3c1 ways యాక్చువల్ గా. అంటే 3c1 ways అంటే ఈ నెంబర్ ఆఫ్ ఏ కామ్ 3c1. ఇప్పుడు ఇది ఉంది 3, 4 3, 5 3, 6 ఇవి రివర్స్ చేయొచ్చుగా. అంటే ఇది 3 ఇది 4 మళ్ళీ ఇది 4 ఇది 3 కూడా ఉంటుంది కదా. అంటే ఇంటూ ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయండి. 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 6 ఇన్ని ఉంటాయి. ఫస్ట్ మినిమం 3 అనుకోండి. ఒక నెంబర్ మినిమం, ఒక నెంబర్ 3 అని, ఏ అనేది 3 అనుకోండి. అప్పుడు బి అనేది ఏం తీసుకోవచ్చు? 4 5 6 2 నెంబర్స్ సెలెక్ట్ చేయటం కదా. 3 4 కావచ్చు, 3 5 కావచ్చు, 3 6 కావచ్చు. ఇలా వచ్చింది కదా ఏ కామా బి. ఇది అంటే a3 b4 అని. దీన్ని ఇంటర్చేంజ్ చేయండి. ఇది 4 ఇది 3 అనుకో. మినిమం 3, మినిమం అంటే ఏంది? బి, ఇది 4 అంటే ఇలా వచ్చింది నెంబర్స్ 3 into 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏబిని ఇంటర్చేంజ్ చేయండి. అంటే ఇలా 3 వచ్చింది కదా. 3 into 2 6 అటు ఇటు ఇంటర్చేంజ్ చేస్తే a3 b4, b4 a3 అయినా పర్లేదు కదా, ఏం ప్రాబ్లం, సెలక్షనే కదా ఇది. సో therefore నెంబర్ ఆఫ్ a కామా b. నెక్స్ట్ మినిమం ఆఫ్ a కామా b ఈక్వల్ టు 2 అంటే ఒక నెంబర్ 2 అన్నమాట. ఒక నెంబర్ 2 ఇలా రాసుకుందాం ముందు. ఒక నెంబర్ 2 మినిమం ఆఫ్ 2, మినిమం నెంబర్ 2 అంటే ఇంకొక నెంబర్ ఎలా సెలెక్ట్ చేయొచ్చు? 3 4 5 6 లో ఏదో ఒకటి. 3 4 5 6 అంటే ఏ కామా బి. ఏ కామా బి అంటే ఏమొస్తాయి మనకి? 2 3, 2 3, 2 4, 2 5, 2 6 అంటే మనకి therefore నెంబర్ ఆఫ్ ఏ కామా బి, నెంబర్ ఆఫ్ ఏ కామా బి
నెంబర్ ఆఫ్ ఏ కామా బి అంటే మనకి ఎన్ని 4 ఇంటూ వీటిని ఇంటర్చేంజ్ చేయండి 2 ఫ్యాక్టోరియల్ అంటే మొత్తం ఎన్ని 8 మొత్తం ఎన్ని 8 సో ఇక్కడ టోటల్ ఏ కామా బి అంటే 8 నెక్స్ట్ minimum of a comma b equal to 1 minimum of a comma b equal to 1 అంటే a1 b 2 3 4 5 2 3 4 5 అంటే a కామా b ఎన్ని వస్తాయి 1 కామా 2 1 కామా 3 1 కామా 4 1 కామా 5 2 3 4 5 6 so therefore number of a comma b equal to 5 into 2 factorial అంటే ఇది ఇంటర్చేంజ్ 10 therefore n of a favorable outcomes అన్నమాట favorable outcomes అంటే 6 plus 8 plus 10 so therefore 18 plus 6 24 18 plus 6 24 so p of a అంటే n of a divided by n of s 24 divided by 6 into 5 that means 4 by 5 4 by 5 that is the answer అట్లా మనకి 4 by 5 అన్నమాట ఆన్సర్ ఇవి ఇక్కడ a కామా b అంటే ఇక్కడ ఫస్ట్ ఇలా ఉన్నాయని కనుక్కుంటే మనం ఇంటర్చేంజ్ చేయొచ్చు అది ఈజీని ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా డిఫరెన్స్ ఉంది డ్రా ఇదంటే అర్థం ఏంటంటే డ్రా 1 లో 3 డ్రా 2 లో 4 అని 4 3 అంటే అర్థం ఏంటి డ్రా 1 లో 4 డ్రా 2 లో 3 అని అప్పుడు కూడా మినిమం నెంబర్ 3 నే కదా లెస్ దాన్ 4 అది అర్థం సో కింద 6 into 5 30 లో ఈ 24 ఉంటాయి అవే పైన రాసే ఉన్నవి ఫేవరబుల్ అవుట్కమ్స్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడు 3 of the 6 vertices 3 of the 6 vertices of a regular hexagon are chosen at random the probability that the triangle is the triangle formed
with these vertices is equilateral. Is dash చూడండి. సో ఒక హెక్సాగన్ ఉంది. సో హెక్సాగన్ ఎప్పుడైనా ఇలా గీసుకోండి. చూడండి చాలా చోట్ల వస్తుంది. హెక్సాగన్ ఎప్పుడైనా ఇలా గీసుకోవాలి. చూడండి ఎలా గీస్తున్నాం, చాలా చోట్ల వస్తుంది. తర్వాత వెక్టార్ ఆల్జీబ్రా కూడా చాలా చోట్ల వస్తుంది. ఇది రెండు ప్యారలల్ సైడ్స్ ఇలా గీసుకోండి. ఎప్పుడే హెక్సాగన్ గీసుకోవాలి ఇలా ఇలా. ఇది ఓకే. సో ఈ రెండు సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి, ఈ రెండు సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి, ఈ రెండు సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి. ఇలా ఉంటది హెక్సాగన్. అండ్ ఈచ్ యాంగిల్ 120 డిగ్రీ ఉంటది. రెగ్యులర్ పాలిగన్ లో ఈచ్ యాంగిల్ ఇన్ రెగ్యులర్ పాలిగన్ ఎంత ఉంటుందంటే n-2 π/n ఉంటుంది. n-2 π/n. n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అంటే ఎన్ని, మనకి నెంబర్ ఆఫ్ వర్టిసెస్ 6, 4 π/6 అంటే 2 π/3. 2 π/3 అంటే ఈచ్ యాంగిల్ 120 డిగ్రీ ఉంటుంది. ఈచ్ యాంగిల్ మనకి 120 డిగ్రీ ఉంటుంది అన్నమాట. ఈచ్ యాంగిల్ 120 డిగ్రీ ఉంటుంది. ప్రతి యాంగిల్ 120 డిగ్రీ ఉంటుంది. ప్రతి యాంగిల్ కూడా 120 డిగ్రీ. ఈచ్ సైడ్ ఏ అనుకోండి. పాలిగన్ లో ఈచ్ సైడ్ ఏ అనుకోండి. ఇప్పుడు మనం 3 వర్టిసెస్ సెలెక్ట్ చేసి జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కావాలి. ఇప్పుడు శాంపుల్ స్పేస్ ఏంటి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే 6. సో 3 వర్టిసెస్ సెలెక్ట్ చేశారు. 3 వర్టిసెస్ సెలెక్ట్ చేయటం అంటే కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేశారు. ఇది అంటే ఏ 3 వర్టిసెస్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. ఇది 6C3 ఓకేనా. ఇక్కడ ట్రయాంగిల్ అయ్యి రాయకూడదు, ఇక్కడ ఏదైనా సరే ఏ 3 వర్టిసెస్ అయినా అన్నమాట. ఇప్పుడు అవి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ కావాలి. ఆ ఈవెంట్ ఏ అనుకుంటాం. అంటే చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడైనా చూడండి ఒకసారి నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇట్లా ట్రయాంగిల్ ఉందంటే ఒక యాంగిల్ 120 డిగ్రీ అయింది అనుకుందాం. ఒక యాంగిల్ 120 డిగ్రీ అయ్యి ఇది ఏ అయింది అనుకో, అంటే 120 డిగ్రీ యాంగిల్ ఉంది, ఇది ఏ అయితే థర్డ్ సైడ్ కొసైన్ రూల్ ప్రకారం రాయొచ్చు. కొసైన్ రూల్ ఏంటి మనకి, ఇది స్మాల్ ఏ, ఇది స్మాల్ బి, స్మాల్ సి కదా, అంటే బీసీ స్క్వేర్ ఈక్వల్. కొసైన్ రూల్ ఏంటి, this side square equal this side square plus this side square, a square plus a square minus 2 into a into cos 120. This is cosine rule. అంటే bc square equals to ఇదంటే -1/2. ఇది cos 120 ఎంత, -1/2 a square plus a square plus a square అంటే 3a square. అంటే therefore bc √3a అయింది. ఇది √3a అయింది. అంటే ఒక సైడ్ ఏ వాటి మధ్య ఇంక్లూడెడ్ యాంగిల్ 120 డిగ్రీ ఉంటే కనుక థర్డ్ సైడ్ √3a అయింది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ దానికి సిగ్నిఫికెన్స్ ఉంది. చూడండి ఒకసారి నేను ఇలా గీస్తున్నాను. చూడండి ఇలా జాయిన్ చేస్తాను. అలా √3a ఉండే అన్ని నేను కనుక్కుంటున్నాను. చూడండి. సో ఈ సైడ్ కి మధ్య ఎంత, 120 డిగ్రీ. ఇది ఏ అంటే ఈ ఏఈ డిస్టెన్స్ ఎంత, √3a. ఏఈ డిస్టెన్స్ ఎంత, √3a. బిడి డిస్టెన్స్ ఎంత, ఇది ఏ ఇది √3a. ఇది 120 డిగ్రీ. ప్రతి యాంగిల్ 120 డిగ్రీనే ఉంటుంది. అది √3a, అది మనకు √3a. అలానే ఈ బిఎఫ్ జాయిన్ చేస్తున్నాం. చూడండి బిఎఫ్ జాయిన్ చేస్తున్నాం, ఇది కూడా √3a ఉంటుంది. చూడండి ఇది ఏ ఇది 120 డిగ్రీ.
ఇది 120 డిగ్రీ. అట్లానే ఇలా జాయిన్ చేస్తాం, ఇలా జాయిన్ చేస్తాం. FD ఇది √3a అనే ఉంటుంది. FD ఓకేనా. సో ఇప్పుడు చూడు ఇట్లా జాయిన్ చేస్తాం. సో ఇది ఉంది చూడు, ఇది ఏ ఇది ఏ ఇది ఏ ఇది ఏ కదా, ఇలా జాయిన్ చేయండి, ఇలా జాయిన్ చేయండి. అది √3a అనే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఈక్వలేటరల్ ట్రయాంగిల్ చూడండి, ఇది చూడండి, ఇది √3a కదా, ఇది √3a కదా, ఇది √3a కదా, ఇది ఒక ట్రయాంగిల్. చూడండి ఇది అంటే N(a) లో ఏ ఉంటే నేను రాస్తున్నాను. ట్రయాంగిల్ ACE ఒకటి, ట్రయాంగిల్ ACE, ఈ వర్టెక్స్ ఈ వర్టెక్స్ ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేస్తే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయ్యింది. ఇది ఒకటి, ఇది ఒకటి, వన్ వే. అట్లానే ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనపడుతుంది చూడండి, ఈ ట్రయాంగిల్ ఉంది కదా, అన్ని కూడా √3a అదొక ట్రయాంగిల్, ట్రయాంగిల్ DFB, ఈ రెండే ఉండేది. అంటే ఎన్ని ట్రయాంగిల్ ఉంటాయి? AC వర్టెక్స్ సెలక్షన్ వన్ వే, DFB వర్టెక్స్ సెలక్షన్ వన్ వే, దేర్ఫోర్ టోటల్ 2 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 6C3. దిస్ ఈస్ ద ఆన్సర్. √3a ఉంది కదమ్మా, √3a ఉండే ట్రయాంగిల్ ఇది. 3 √3a ఈ రెండే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యేది. ఇంకా ఏ వర్టెక్స్ జాయిన్ చేసినా ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ కావు. ఇట్లా రెండు సైడ్స్ ఏ ఉండి మధ్యలో 120 ఉంటే ఈ సైడ్ √3a, అలాంటివన్నీ అక్కడ మార్క్ చేసే ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, 2 ట్రయాంగిల్స్. అవి ఫేవరబుల్ కేసెస్ అవి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 3 వర్టిసెస్ ACE సెలెక్ట్ చేసాం, ఇది వన్ వే, DFB సెలెక్ట్ చేసాం వన్ వే, ఇందులో AE. సో దట్ ఈస్ 2 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇది ప్రాబబిలిటీ. Next question. If P and Q are chosen randomly from set from set 1 2 3 4 5 6 9 10 with replacement find the probability that roots of
ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఆర్ రియల్. చూడండి, సో ఈక్వేషన్ నుంచి రూట్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి అంటారు. చూడండి, ఇప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఈ పీక్యూ అనే వేరియబుల్స్ ఉన్నాయి కదా, అవి వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే వీటిని సెలెక్ట్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఈక్వేషన్ ఫామ్ అయింది. ఇప్పుడు ఒక క్యూ P1 Q4 అనుకో, ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే PQ సెలెక్ట్ చేసుకోవాలి n ఆఫ్ s. సో P అనేది సెలెక్ట్ చేసుకుంటాం ఎన్ని వేస్ లో, 10 వేస్ లో. మళ్ళా P అనేది ఒకటి సెలెక్ట్ చేసుకొని నోట్ చేసుకుంటాం, P ఈక్వల్ టు అది. అంటే ఇలా 10 వేస్ లో 1 నోట్ చేసాం, 1 వచ్చింది. మళ్ళీ ఈ 1 అందులో సెట్ లో వేసేస్తాం అనమాట. అంటే Q కెన్ బి సెలెక్టెడ్ ఇన్ 10 వేస్. అంటే P ఈక్వల్ టు Q కూడా కావచ్చు అనమాట, అంటే 100. అంతేగాని మీరు 10C2 రాయకూడదు. ఇక్కడ 10 ఉన్నాయి కదా, ఈ రెండు ఎట్ ఏ టైం సెలక్షన్ కాదు ఇక్కడ, వన్ ఆఫ్టర్ ద అదర్. అంటే ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అది రీప్లేస్ చేసి మళ్ళీ ఇంకొకటి సెలెక్ట్ చేయటం. 10C2 రాయకూడదు, 100. 10 into 10 అంటే 2 ఆర్ సెలెక్టెడ్ ఎట్ ఏ టైం, అంటే అది 10C2. 10 into 10 100. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ప్రతి PQ కి ఒక ఈక్వేషన్ ఫామ్ అయిందిగా, ఇలా వచ్చింది. ఈ అవుట్పుట్ ఇలా వచ్చింది, అవుట్కమ్ ఇది ఒకటి. అప్పుడు ఈక్వేషన్ ఏమైంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2. అంటే ఇవి మన టోటల్ అవుట్కమ్స్ అన్నమాట. ఈ PQ తోటి ఈక్వేషన్ ఫామ్ అయింది కదా, ఆ దాని రూట్స్ ఎలా ఉండాలి, రియల్ ఉండాలి. అవి మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్. అంటే ఇప్పుడు ఏ అనేది ఏంటి, ఏ అనే ఈవెంట్ మనం తీసుకుంటాం. ఏంటి, ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్. ఏ అనే ఈవెంట్ ఏం చేసుకుంటాం అంటే, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ PQ such that x square plus equal to 0 has real roots. అంటే ఏది ఫేవరబుల్ అవుట్కమ్స్ కనుక్కోవాలి. అంటే ఈ 100 వేస్ లో కొన్ని వేస్ ఉంటాయి, రియల్ రూట్స్ ఉంటాయి. రియల్ రూట్స్ అంటే అర్థం ఏంటి, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే P స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4Q. P స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4Q. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యే విధంగా PQ ఏముంటాయో కనుక్కోవాలి మనం. ఈ 100 వేస్ లో మనకి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యే విధంగా, అంటే కౌంట్ చేసుకుంటాం. చూడండి, కౌంటింగ్ మెథడ్ పెట్టుకోవాలి. ఇట్లాంటి వాటిలో కౌంటింగ్ మెథడ్ అంటారు. జస్ట్ ఇట్లా పెట్టుకొని కౌంట్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే Q ఫిక్స్ చేసుకుంటా వెళ్దాం. Q ఫిక్స్ చేసుకుంటా P కి ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూద్దాం. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేస్ రాస్తాం. నెంబర్ ఆఫ్ వేస్ Q అనేది 1 అనుకుందాం. Q అనేది 1 అంటే ఇక్కడ ఈక్వేషన్ ఏమైంది, P ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. Q అనేది 1 అంటే P ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, P స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. అంటే P అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఉండే విధంగా చూస్ చేసుకోవాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే 2 to 10. P can be selected from 2 to 10, any number between 2 and 10. Then PQ can be selected, number of ways. P comma Q number of ways. Okay, Q అనేది 1 అయితే కనుక P అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే 2 నుంచి 10 వరకు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 నుంచి 1 వరకు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే PQ ఏమొస్తాయి, 2, 1, 3, 1, 4, 1, 10, 1. అంటే మనకి 9 వేస్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. 9 వేస్ లో. అట్లానే Q ఈక్వల్ టు 2 అనుకో, ఈక్వేషన్ ఏమవుతుంది, P స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. P స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అంటే P స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అంటే P ఏమేమి చూస్ చేసుకోవచ్చు, 3 to 10. 3 to 10 అంటే మనకి 8 ఉంటాయి. 8 2 to 10. అట్లానే Q3 అంటే P స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 12.
greater than or equals to 12, greater than or equals to 12 అంటే మనకి సో 4 నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. 4 to 10, 4 to 10 అంటే మనకి 7, రైట్. సో p స్క్వేర్ అంటే q ఈక్వల్ 4, ఇలా కౌంట్ చేసుకోవడమే. 4 అంటే p స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, 4 to 10 again, 4 to 10 again 7, so q equal to 5, so q equal to 5 అంటే మనకి p స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20, p స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అంటే 5 to 10, సో 5 to 10 అంటే మనకి 6. ఓకే, సో అట్లానే PQ ఇక్కడ రాస్తున్నాం, PQ PQ Q6 Q6 P comma Q number of ways, so Q అనేది 6, P square greater than or equal to 24, greater than or equal to 24 అంటే 5 to 10, సో 5 to 10 అంటే నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని 6 అంతే కదా, 1 to 4 కాకుండా 5 to 10 అంతే కదా. సో అట్లానే Q ఈక్వల్ టు 7, 28 అంటే 6 to 10, 6 to 10 అంటే 5 వేస్, సో అట్లానే 8, ఇట్లా కౌంట్ చేసుకోండి ఈజీగా. p స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, సో ఏం తీసుకున్నాం, q ఈక్వల్ టు 8, 8 అంటే 32, 8 అంటే 32, అగైన్ ఫ్రమ్ 6 to 10, అగైన్ ఫ్రమ్ 6 to 10 అంటే 5, సో 9 తీసుకుంటే p స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 36, p స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6, 6 to 10 మళ్ళీ 5, 10 తీసుకున్నాం అనుకో, 10 తీసుకుంటే p స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అంటే 7 to 10, 7 to 10 అంటే 4. ఈ నెంబర్ ఆఫ్ వేస్ యాడ్ చేసేయండి, మొత్తం నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి ఇవన్నీ యాడ్ చేయండి, ఇంకా అవే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. సో దేర్ఫోర్ n of a ఈక్వల్ టు n of a, ఈ మొత్తం యాడ్ చేసేయండి, ఈ మొత్తం యాడ్ చేస్తే మీకు 62 వస్తాయి, 62. సో దేర్ఫోర్ p of a ఈక్వల్ టు n of a డివైడెడ్ బై n of s, అంటే 62 డివైడెడ్ బై 100, దట్ ఈస్ ద ఆన్సర్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 0.62 ప్రాబబిలిటీ. జస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా PQ మనం చూజ్ చేసుకోవాలి, ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఒక వేరియబుల్ సెట్ చేసుకొని మిగతా వేరియబుల్స్ ఎలా రావాలో కౌంట్ చేసుకోండి. Q1 అయితే P2 to 10 అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 2, 1 PQ 2, 1 2, 2, 3, 1 అండ్ సో ఆన్ 10, 1 9 వేస్ అట్లా అని అర్థం. ఒక్కోసారి ఈక్వేషన్ వచ్చినప్పుడు కౌంట్ చేసుకోండి ఎన్ని వేస్ వస్తాయో. అంటే కింద రాసిన 100 లో ఏ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకు 62 ఉంటాయి అన్నమాట, కింద రాసాము అవి 100 లో. సపోజ్ ఇదే ప్రాబ్లము రూట్స్ ఆర్ ఇమాజినరీ, అన్నారు అనుకో, రూట్స్ ఆర్ ఇమాజినరీ అంటే ఇదేమవుతుంది, p of a బార్ అవుతుంది. p of a అనేది రూట్స్ ఆర్ రియల్, a బార్ అనేది ఏమవుతుంది, రూట్స్ ఆర్ ఇమాజినరీ అంటే 1 మైనస్ p of a, 1 మైనస్ 62 డివైడెడ్ బై 100. .38 అన్నమాట ప్రాబ్లం. కాంప్లిమెంటరీ ఈవెంట్ ఇది,
రూట్స్ ఆర్ ఇమాజినరీ అంటే కాంప్లిమెంటరీ ఈవెంట్. మీరు ఇక్కడ నేను రియల్ కనుక్కున్నా కదా, మీరు ఇమాజినరీ కనుక్కొని ఇమాజినరీ ఏ అనుకున్నారు అనుకో, మీరు రియల్ది ఏ బార్ అవుతుంది. మీరు ఇమాజినరీ కనుక్కొని రియల్ది కూడా కనుక్కోవచ్చు, ఎలాగైనా కనుక్కోవచ్చు. అంటే ఇవి 38 కదా ఉంది, ఇంత ఇన్ని కాలమ్స్ రావు. ఇమాజినరీ కనుక్కుంటే 38 వస్తాయి. అంటే పీ స్క్వేర్ లెస్ దాన్ 4q అలా కనుక్కుంటే 38/100 వస్తుంది. అప్పుడు అది ఏ అనుకుంటే మనకు కావాల్సింది పీ ఆఫ్ ఏ బార్ అవుతుంది. అంటే ఎలాగైనా కనుక్కోవచ్చు మనం కన్వీనియన్స్ బట్టి. నెక్స్ట్ క్వశ్చన్. 23. Next question. Look at this. A box contains a box contains 250 pice coins, 250 pice coins and 5 25 pice coins and a certain fixed number n and a certain fixed number n greater than or equal to 2 of 10 pice and 5 pice coins and 5 pice coins. So 5 coins are taken out of box at random. 5 coins are taken out of box at random. Find the probability that the total value of these 5 coins is less than 1 rupee and 50 paisa. 50 pice. చూడవచ్చు. ఇక్కడ మనకి బాక్స్ లో
50 పైస్ కాయిన్స్ 2 ఉన్నాయి. అంటే అట్లానే 25 పైస్ కాయిన్స్ 25 పైసా కాయిన్స్ 5 ఉన్నాయి. సో ఎన్ ఉన్నాయి. ఎన్ అనేది మినిమం 2 ఉన్నాయి మినిమం. సో ఏంది 10 పైసా ఈ రెండు కలిపి ఎన్ ఉన్నాయి అని అర్థం. ఇక్కడ ఈ రెండు కలిపి వేర్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే వేర్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎలా అయినా ఉండొచ్చు. ఈ రెండు కలిపి ఎన్ ఉన్నాయి అని. ఇప్పుడు ఏమంటున్నారంటే 5 కాయిన్స్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ అంటే ఎన్ ఆఫ్ ఎస్ శాంపుల్ స్పేస్ 5 కాయిన్స్ డ్రా చేశారు. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇవి ఎన్ ప్లస్ 5 ప్లస్ 2 అంటే n ప్లస్ 7 C5. దిస్ ఈజ్ n ఆఫ్ s. టోటల్ అవుట్కమ్స్ మనకి n ప్లస్ 7 C5. ఇందులో ఏంటి అడుగుతుంది? ఈ 5 కాయిన్స్ సమ్ లెస్ దాన్ 1 రూపీ 50 పైస్. సమ్ ఎలా ఉందన్నారు? సమ్ లెస్ దాన్ 1 రూపీ 50 పైస్. లెస్ దాన్ అంటే స్మాల్ అమౌంట్ కనుక్కోవడం కష్టం. ఇప్పుడు మనం లెస్ దాన్ అంటే కౌంట్ చేయడం చాలా కష్టం. అది ఇప్పుడు అదే మనకి దీనికి నెగేషన్ అంటే ఇవి కానీ ఏముంటాయి? సమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 రూపీస్ 50 పైస్. ఇది కనుక్కోవడం ఈజీ. ఎందుకంటే 5 కాయిన్స్ ఇక్కడ 2 ఏమో 50 5 ఏమో 20 ఇవి కనుక్కోవడం ఈజీ. అందుకని ఏం చేద్దాం? ఇవి కనుక్కుందాం. నెగేషన్ ఈవెంట్ కనుక్కుందాం. ఇది ఏ అనుకుంటున్నాం. చూడండి, ఏ అనే ఈవెంట్ ఏమనుకుంటున్నానంటే ఏ అనే ఈవెంట్ వాట్ ఈజ్ ఏ ఈవెంట్? మీరు ఏ ఈవెంట్ ఇలా గుర్తుంచుకోవాలి. రాసుకోపోయినా పర్లేదు. ఫస్ట్ ఇలా ఈ ఈవెంట్ అనుకో. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 5 కాయిన్స్ such that S అంటే సమ్. నేను ఇలా అనుకున్నా. P ఆఫ్ ఏ కనుక్కొని తర్వాత P ఆఫ్ ఏ బార్ కనుక్కుంటా. ఇది ఏ అమ్మ, ఇది ఏ ఈవెంట్ అయితే ఇది ఏ బార్ ఈవెంట్ అయితే ఏ కనుక్కుంటే ఏ బార్ కనుక్కోవడం ఈజీనే. సో ఇప్పుడు ఏకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఎన్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. ఎన్ ఆఫ్ ఏ కనుక్కోవాలంటే అసలు మనకు పాసిబిలిటీస్ చూద్దాం. ఏలో పాసిబిలిటీస్ ఎలా ఉండొచ్చు? చూడండి, 250 పైస్ 2 ఉండొచ్చు. పాసిబిలిటీస్ చూద్దాం. 5 సెలెక్ట్ చేయాలి కదా. 50 పైస్ 2, 25 పైస్ 3. ఇదొకటి పాసిబిలిటీ. రైట్. 50 పైస్ 2, 25 పైస్ 3 అంటే ఎంత అయింది? 1 రూపీ 75 పైసా అయింది. సరిపోయింది కదా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ రూపీస్ 1 రూపీస్ 50 పైసానేగా. అట్లానే 50 పైస్ 2, 25 పైస్ 2. ఇప్పటికి 4 అయినాయి. 10 పైస్. ఈ రెండు కాంబినేషన్ ఉంది కదా. ఈ రెండు కాంబినేషన్ లో నుంచి 1 అంటే అవుట్ ఆఫ్ ఎన్ అని రాసుకోండి. అవుట్ ఆఫ్ ఎన్ ఏదైనా పర్లా. ఎందుకంటే ఈ రెండు కలిపితేనే 1 రూపీ 50 పైసా అయింది కదా. ఇంక తర్వాత ఈ ఎన్ లో నుంచి 1, ఈ 4, 5 సెలెక్ట్ చేయాల్సింది. అవుట్ ఆఫ్ ఎన్ 1 అదొక పాసిబిలిటీ. అట్లానే అట్లానే 50 పైస్ 1, 25 పైస్ 3. చూడండి ఒకసారి, ఇది ఎంత? 50 పైసా, ఇది 70. సో ఇది అయిపోయిందిగా. 50 పైస్,
ఇది 4 చూడండి, 4 చూడండి ఒకసారి. సో ఇవి 5 ఉన్నాయి కదా, చూడండి ఒకసారి. 50 పైసా ఒకటి, 50 పైసా సెలెక్ట్ చేయలేదు అనుకోమ్మా. 50 పైసా సెలెక్ట్ చేయకపోతే 50 పైసా సెలెక్ట్ చేయకపోతే 50 పైసా సెలెక్ట్ చేయకపోతే 5 సెలెక్ట్ చేయటం, ఇవి 5 సెలెక్ట్ చేయలేంగా, ఇవి 5 సెలెక్ట్ చేయలేవు. 50 పైసా సెలెక్ట్ చేయకపోతే ఈ రెండిట్లో నుంచి సెలెక్ట్ చేయలేము ఇవి. అంటే 5 సెలెక్ట్ చేయాలి, 5 సెలెక్ట్ చేయాలి. 50 పైసా కనుక సెలెక్ట్ చేయలేదు అనుకో, ఏ ఒకటి సెలెక్ట్ చేయాల, ఏ ఒకటి సెలెక్ట్ చేయకపోతే దీంట్లో నుంచి కలిపి 1 రూపీ 50 పైసా పాసిబుల్ కాదు, 5 కాయిన్సే కాబట్టి. ఓకేనా? సో ఇది 50 పైసా 2, 25 పైసా 3, ఇది ఒక పాసిబిలిటీ. 50 పైసా 2, 25 పైసా 2, n లో నుంచి ఒకటి, ఇది ఒక పాసిబిలిటీ. 50 పైసా 1, 25 పైసా 4, ఇది ఒక పాసిబిలిటీ. సో దేర్ఫోర్ 3 పాసిబిలిటీస్ ఉంటాయి. వీటిని ఇంకా మనం ఇలా ప్లాన్ వేసుకున్నాక ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే సెలెక్ట్ చేసుకోవడమే కదా. n ఆఫ్ ఏ అంటే మనం సెలెక్ట్ చేయడం ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే n ఆఫ్ ఏ ఈక్వల్స్ టు సో దేర్ఫోర్ ఇది రెండు ఉన్నాయి, రెండు సెలెక్ట్ చేసుకున్నాను. 2c2 into 5c3 ఇది ఒకటి ప్లస్ 2c2 into 5 లో నుంచి 2, 5c2 into nc1, ఇది ఒకటి nc1 ప్లస్ సో 50 పైసలు ఒకటి 2c1 ఇంటూ సో 5 లో నుంచి 4 5c4, ఇది పాసిబిలిటీ. n ఆఫ్ s అంటే ఇదే అంటున్నా, అది ఇదే అదేరా. ఇక్కడ మనం 5 కాయిన్స్ అన్నారు కదా, ఇక్కడ 2 ఉన్నాయి, 5 ఉన్నాయి, ఇక్కడ మొత్తం n ఉన్నాయి, n ప్లస్ 7 ఉన్నాయి. ఇక్కడ n అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే మినిమం 2 ఉంటాయి. ఈ రెండు కలిపితే n ఉన్నాయి అని అర్థం. ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటంటే ఈ రెండు కలిపి n ఉన్నాయి, n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చారు. ఈ రెండు కలిపి n ఉన్నాయి అని ఇచ్చారు వాడే. అంటే ఇక్కడ n, ఇక్కడ 5, ఇక్కడ 2, మొత్తం ఎన్ని ఉంటాయి? n ప్లస్ 7. n ప్లస్ 7 c5 రాసాక. ఓకేనా? సో 5c3 అంటే 10 అమ్మ, 5c3 అంటే 10. సో ఇది 1, ఇది 10. సో 2c2 అంటే 1, 5c2 అంటే 10. 10n plus so 2 into 5 10. So therefore 10n plus 20. So therefore 10n plus 20 favorable outcomes. Therefore P of A రాయండి. P of A అంటే మనం అనుకుంటుంది ఏంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ₹150. n of A divided by n of S. P of A కనుక్కొని P of A బార్ కనుక్కుందాం. P of A అంటే మనకి 10 into n plus 2
divided by n plus 7 C5. Now you require P of A bar. Complementary event కావాలి అంటే 1 minus P of A. 1 minus 10 into this is your required answer. అది ఈజీ కాబట్టి అది కనుక్కున్నాం. అదే లెస్ దాన్ కనుక్కోవాలంటే చాలా తీసుకోవాలి. ఇది కేసెస్ ఇక్కడంటే 3 కేసులతో సరిపోయింది. లెస్ దాన్ తీసుకోవాలంటే చాలా కేసులు ఉంటాయి. సో ఇది కనుక్కోవటం ఈజీ కాబట్టి ఫస్ట్ ఏ బార్ కనుక్కొని తర్వాత ఫస్ట్ ఏ కనుక్కొని తర్వాత పి ఆఫ్ ఏ బార్ కనుక్కున్నాం. కాంప్లిమెంటరీ ఈవెంట్ ఇట్లా మనకి అంటే ఇలా ఉంటే ప్లాన్ వేసుకోవాలి. ప్లాన్ వేసుకున్న తర్వాత సెలక్షన్ చేయాలి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. 4 dice D1 D2 D3 D4 each having 6 faces numbered 1 to 6 are rolled simultaneously. The probability that D4 shows a number appearing on one of D1, D2, D3, D4. చూడండి ఒకసారి 4 డైస్ ఒకేసారి త్రో చేశారు. చూడండి n of x s అంటే 6 పవర్ 4. n of s మీన్స్ 6 పవర్ 4. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే త్రో చేసి ఆ నెంబర్స్ నోట్ చేసుకున్నారు. డై 1 పైన ఎంత వచ్చింది, డై 2 పైన ఎంత వచ్చింది, డై 3 పైన ఎంత వచ్చింది, డై 4 పైన ఎంత వచ్చింది నోట్ చేశారు. చూడండి ఏమంటున్నారంటే డై 4 పైన ఈ మూడిటి పైన వచ్చిన ఏదో ఒక నెంబర్ రావాలి. ఈ మూడిటి పైన నెంబర్స్ ఉంటాయి కదా, ఈ మూడిటి పైన వచ్చిన ఏదో ఒక నెంబరు దీనిపైన రావాలి అలా అంటున్నారు. ఇప్పుడు మనం అసలు వీటిపైన ఏమొచ్చిందో తెలిస్తే దానిపైన పెట్టొచ్చు. ఇప్పుడు ఎలా ఉండొచ్చు, డై 1, డై 2, డై 3 ఈ నెంబర్స్ 3 ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ 3 డిఫరెంట్ రావచ్చు. ఈ మూడిటి గురించి ఆలోచిస్తే అక్కడ పెట్టొచ్చు. వీటిపైన వచ్చింది అక్కడ రావాలంటున్నారుగా, ఈ మూడిటి పైన డిఫరెంట్ నెంబర్స్ రావచ్చు. అలానే ఈ మూడిటి పైన 2 నెంబర్స్ సేమ్, ఒక నెంబర్ డిఫరెంట్ రావచ్చు. ఈ మూడిటి పైన అన్ని సేమ్ నెంబర్స్ రావచ్చు. ఫస్ట్ కేస్ ఆల్ నెంబర్స్
on die 1, die 2, die 3 are different. ఓకేనా? సో ఇప్పుడు ఏ అనే ఈవెంట్ ఇదే అనుకుందాం. ఏ అనే ఈవెంట్ అనుకుందాం. ఏంది ఏ అనే ఈవెంట్? డి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ అనే ఈవెంట్ అన్నమాట. ఇది ఇక్కడ బ్రాకెట్ లో ఉంది కదా, ఏ అనే ఈవెంట్ అది. ఏ అనే ఈవెంట్ ఏంటంటే D4 షోస్ ఎ నెంబర్ అపీరింగ్ ఆన్ వన్ ఆఫ్ D1, D2, D3, D4. దానికి ఫేవరబుల్ కనుక్కుంటున్నాం. సో అన్ని డిఫరెంట్ ఉన్నాయి. అన్ని డిఫరెంట్ అంటే నేను ఒకటి రాస్తున్నాను చూడండి, 1 2 3 1 2 3 అంటే అన్ని డిఫరెంట్ అంటే మనకు నెంబర్స్ ఎలా ఉన్నాయి? 1 to 6. ఈ 6 నెంబర్స్ ని 3 ప్లేస్ లో అరేంజ్ చేశాను. అంటే ఎన్ని వేస్ ఉంటాయి? 6p3 ఇలా ఒకటి పెట్టా. మరి డై 4 పైన 1 2 3 ఉన్నాయి కదా, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, అంతే కదా. ఈ నెంబర్ ఆఫ్ వేస్ 6p3. ప్రతి దానికి కూడా 1 పెట్టామనుకో అన్ని ఉంటాయి, ప్రతి దానికి 2 పెట్టామనుకో అన్ని ఉంటాయి, అంటే ఇంటూ 3. ఇవి 6p3 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఆ అరేంజ్మెంట్స్ ఇక్కడ 1 పెట్టామనుకో అన్ని ఉంటాయి, మళ్ళీ ఈ అరేంజ్మెంట్స్ 2 పెట్టామనుకో అన్ని ఉంటాయి, మళ్ళీ ఈ అరేంజ్మెంట్స్ 3 పెట్టామనుకో అన్ని ఉంటాయి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 6p3 into 3. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ 1 2 3 ఉంది కదా, ఇక్కడ 1 పెట్టామనుకో 1 2 3 1 అట్లా రావచ్చుగా. 1 2 3 2 అలా రావచ్చుగా. 1 2 3 1 2 3 3 అలా రావచ్చు. ఇందులో ప్రతి ఒక్క దానికి 3 పాసిబిలిటీస్ ఉంటాయి అక్కడ పెట్టే. అంటే 6p3 into 3 అంటే ఇది ఎంత? ఇది సో therefore 120 into 3 అంటే మనకి 360. So therefore next case all numbers no two numbers same, two numbers on first D1 D2 D3 same. ఇది ఫస్ట్ కేస్ నేను చేసింది. Two numbers on D1 D2 D3 same, one different. Two numbers same ఉండాలి, one different ఉండాలి. చూడండి ఎలా ఉంది. చూడండి వన్ డిఫరెంట్ అంటే ఎలా ఉండాలి? ఇక్కడ సెకండ్ కేస్ లో నేను ఒకటి రాస్తున్నాను. సెకండ్ కేస్ లో ఒకటి రాస్తున్నాను అంటే చూడండి 1 1 2 1 1 2 అలా ఉండాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇది రాయటానికి అంటే ఈ మూడింటి పైన 2 నెంబర్స్ ఉంటాయి. సో ఈ రిపీట్ అయ్యే నెంబర్ ని సెలెక్ట్ చేస్తున్నా. 6c1 నేను చేశాను. 6c1 అంటే ఈ రిపీట్ అయ్యే నెంబర్ ని సెలెక్ట్ చేశా. 6c1 ఇంటూ మిగతా 5 ఉంటాయి, ఆ 5 లో ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తున్నా 5c1. అంటే ఈ రెండు నెంబర్లు 1 1 2 ఉంది కదా, వాటి మళ్ళీ షఫుల్ చేయొచ్చుగా. 3 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 2 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే D1 D2 D3 పైన 2 నెంబర్స్ ఏమో వన్ డిఫరెంట్ నెంబర్ ఉంటే ఇవి ఉంటాయి. చూడండి రిపీట్ అయ్యే నెంబర్ సెలెక్ట్ చేసా. 6 నుంచి ఒక నెంబర్ పోతే ఇంకా 5 నెంబర్లు ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఉండే నెంబర్ ఉంది కదా, దాన్ని ఎలా సెలెక్ట్ చేయొచ్చు? 5c1 అంటే ఇట్లా 6c1 into 5c1 అంటే అందులో ఇది ఒకటి, వీటిని మళ్ళీ షఫుల్ చేయొచ్చుగా. 3 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇది అయిపోయింది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మనకి 1 రావచ్చు, 2 రావచ్చు. వీటిపైన ఉన్నాయే రావాలన్నారు కదా, 1 రావచ్చు, 2 రావచ్చు. అంటే 1 1 2 ఉంది అనుకో, 1 1 2 1 ఒకటి, 1 1 2 2 ఒకటి, అంటే ప్రతిదానికి 2 టైమ్స్ ఉంటుంది కదా. సో ఇది అంటే మనకి దిస్ ఈస్ 30 into 6 180.
30 into 6 180. Number 3, third case, all numbers same, all numbers same. సేమ్ అంటే ఇంకేముంటది ఇంకా 1111 అంటే మొత్తం ఎన్ని 6. ఆల్ నెంబర్స్ సేమ్ అంటే అన్ని సేమ్ ఇంకా 6. therefore n of a is nothing but 360 plus 180 plus 6 అంటే మనకు 546 favorable outcomes ఉంటాయి. therefore p of a equals to n of a divided by n of s అంటే 546 divided by 546 divided by 6 power 4 కొట్టేస్తే 6 తోటి 91 divided by 6 cube అంటే 216. 91 divided by 216, that is the probability. త్వరగా ఒక 10 minutes బైనామిల్ థియరమ్ చిన్న కాన్సెప్ట్ అని చెప్పాలి కానీ కౌశిక్ అమ్మా, కౌశిక్ చెప్పమ్మా. కౌశిక్ ఇదా చూడు ఒకసారి. ఇప్పుడు D1 D2 D3 పైన 2 నెంబర్స్ సేమ్ ఉండాలి, ఒక నెంబర్ డిఫరెంట్ ఉండాలి. ఓకేనా? అంటే ఇక్కడ రాసా కదా 112 అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ రిపీట్ అయ్యే నెంబర్ ఒకటి ఉంది, డిఫరెంట్ నెంబర్ ఒకటి ఉంది. రిపీట్ అయ్యే నెంబర్ ని ముందు ఒకటి సెలెక్ట్ చేసి ఆరులో నుంచి ఒకటి 6C1. ఓకేనా? మిగతా 5 ఉన్నాయి కదా, డిఫరెంట్ ఉండే నెంబర్ ఒకటి సెలెక్ట్ చేసా 5C1. అవి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ మూడింటిని షఫుల్ చేయొచ్చు కదా, 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. 11 కదా, 112 211 అదేరా 112 రా. అంటే ఈ మూడు ఇలా ఉంటాయి చూడు, 112 నా 121 నా 211 నా ఇలా ఉంటాయి. అందుకని రాసా ఇది. ఇదే హోల్ బై 2 అంటే ఓన్లీ D1 D2 ఇది ఉందనుకోరా, 112 ఉందనుకో ఇక్కడ పెట్టాలిగా. ఇక్కడ 112 లో 1 పెట్టొచ్చు 2 పెట్టొచ్చు, ప్రధానికి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. అది అందుకే ప్రధానికి 2 ఉంటాయి. అందుకని ఇక్కడ ఈ మూడింటి పైన వచ్చిన నెంబరే రావాలన్నారు. ఈ మూడింటి పైన 1 1 1 2 రెండు ఉన్నాయిగా, ఇక్కడ 1 అయినా రావచ్చు 2 అయినా రావచ్చు. అర్థమైందా? ఓకే, చూడండి ఒకసారి ఒక 10 minutes. చూడండి.